ఈ కలెక్టర్ గారిని మాకు కూడా మీలాంటి బంగ్లా మంజూరు చేయమని అడగడానికి రాలేదు. లేదంటే నిన్న విశాఖపట్నంలో మీరందరూ చూసింటారు. ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పాడు కదా కృష్ణమూర్తి గారు. నీ రెడ్ బుక్ తెరిస్తే రేపు మా ఎర్ర జెండా తెరుస్తాం. నీ రెడ్ బుక్ ఉంటుందా, నా ఎర్ర జెండా ఉంటుందో, నీవో తాడో తేడో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం. నువ్వు తెలిసింది రెడ్ బుక్ నిన్న. నువ్వు కాదు, మీ బాబు కాదు, చంద్రబాబు బాబు ఖర్జూర నాయుడు పుట్టక ముందు పుట్టింది ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాని నాశనం చేయాలని, ఎర్ర జెండా అనుకున్నటువంటి పేదల భూముల్ని కబ్జా చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడో చదువుకుని విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ఇక్కడ దిగుమతి చేసి ఎమ్మెల్యే గెలిపించారు. ఇక్కడ ఆ రోజు ఆయన వచ్చి ఇంటింటికి వచ్చి అడుగుతుంటే మన దళితుడు కదా, మన కోసం పనిచేస్తాడేమో కదా, మన భూములు కాపాడతాడేమో, మన గిరిజనులకు భూములు ఇస్తాడేమో అని పాపం చాలా సంతోషించి అందరూ ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు అనుకున్నాం పేదల కోసం పనిచేస్తాడేమోని. కానీ ఈ రోజు చూస్తుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు దళితుల కోసం పనిచేస్తున్నట్లు లేడు. ఎక్కడో విజయవాడ, అమెరికా, హైదరాబాద్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఒక పాలేరుగా పనిచేయడానికి వచ్చినటువంటి అత్యంత పనికిమాలిన ఎమ్మెల్యేగా కనిపిస్తుంది. ఎవరైనా ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి? ఎంత గౌరవంగా ఉండాలి? ఎమ్మెల్యే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ అంటే ఈ డివిజన్ లో, ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరికి దొంగ భూములు ఇచ్చారు, ఎవరికి దొంగ పట్టాలు ఇచ్చారు, ఆర్డీఓని కూర్చోబెట్టి ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని అందరిని పిలిపించి ఏవి దొంగ పట్టాలు, ఏవి నిజమైన పట్టాలు, పేదలకి ఏమైనా ఫేక్ పట్టాలు ఇచ్చారా అని ఆధారాలు తీసుకున్న తర్వాత ఒకవేళ అధికారులు ఫేక్ పట్టాయి, దొంగ పట్టాయి ఇస్తే ఆ జవాబుదారుతనం పేదలు కాదు, ఎవడైతే దొంగ పట్టా ఇచ్చి డబ్బులు తీసుకున్నటువంటి పందుకొక్కలు ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి తప్ప దానికి పేదల బాధ్యత వహించాలా? అలాంటి దొంగల పక్ష నుండి రాత్రికి రాత్రి నువ్వు ఇళ్లు కూలుస్తావా? ఎవడిచ్చారు నీకు ఆ ధైర్యం? ఎవడిచ్చారు నీకు ఆ దమ్ము? జిల్లా కలెక్టర్ గారు, మేజిస్ట్రేట్ ఒక పట్టా ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే ముందు వార్నింగ్, ఒక నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల లోపల సమాధానము చెప్పమని ఇవ్వాలి. అప్పటికి సమాధానం చెప్పకపోతే మరొక నోటీస్ సీసీఎల్ ద్వారా రావాలి. 3 నెలలు సమయం ఇవ్వాలి. 4 నెలల